హాయ్ వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఏపీపీఎస్సి డిపార్ట్మెంటల్ పరీక్షల నోటిఫికేషన్ ను విడుదల చేసింది అనే సమాచారాన్ని మనం ఇదివరకటి వీడియోలోనే మీ అందరికి కూడా తెలియజేయడం జరిగింది. మరి ఏపీపీఎస్సి విడుదల చేసినటువంటి ఈ డిపార్ట్మెంటల్ పరీక్షలను ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నటువంటి వారంతా ఉన్నారో అటువంటి వారంతా కంపల్సరిగా ఉత్తీర్ణులు అవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ డిపార్ట్మెంటల్ పరీక్షలు ఉత్తీర్ణులు కాకపోతే స్కూల్ అసిస్టెంట్ అయితే 12 సంవత్సరాలలో వచ్చేటటువంటి డబుల్ ఇంక్రిమెంట్ అనేది రాదు. అలాగే ఎస్జిటి అయితే 24 సంవత్సరాలలో వచ్చే ఇంక్రిమెంట్ అనేది వారికి అందించడం జరగదు. అలాగే కొన్ని పోస్టులకు మరి ప్రమోషన్స్ పొందాలంటే కూడా మరి డిపార్ట్మెంటల్ పరీక్షలు అనేవి చాలా కీలకం. ఇప్పుడు రీసెంట్ గా మరి ఏపీ మెగా డిఎస్సి 2025లో కూడా కొత్త టీచర్లు మరి నియామకమయ్యారు. అటువంటి వారు కూడా ఇప్పటి నుంచి మరి డిపార్ట్మెంటల్ పరీక్షలకు అప్లై చేసి ప్రయత్నించినట్టయితే మరి వారికి ఇంక్రిమెంట్ డబుల్ ఇంక్రిమెంట్ వచ్చే సమయానికి మరి డిపార్ట్మెంటల్ పరీక్షలు పూర్తి చేసుకున్న వారు అవుతారు. కాబట్టి ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నటువంటి వారు ఉన్నారో అటువంటి వారందరికీ కూడా డిపార్ట్మెంటల్ పరీక్షలు అనేవి ఉంటాయి. మీరు చేసే ఉద్యోగాన్ని బట్టి ఈ డిపార్ట్మెంటల్ పరీక్షలు అనేవి మీకు అవసరం అవుతాయి. మరి ఈ డిపార్ట్మెంటల్ పరీక్షల నోటిఫికేషన్ ప్రస్తుతం ఏపీపీఎస్సి విడుదల చేసింది. మరి ఎవరైనా దరఖాస్తు చేయాలంటే దరఖాస్తు చేసుకోవచ్చు. మరి డిపార్ట్మెంటల్ పరీక్షలకు సంబంధించిన సమాచారం మీరు తెలుసుకోవాలనుకుంటే మరి ఏపీపీఎస్సికి సంబంధించినటువంటి వెబ్సైట్ psc.ap.gov.in అనే వెబ్సైట్ ఓపెన్ చేయాలి. ఈ వెబ్సైట్ ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ డిపార్ట్మెంటల్ టెస్ట్ అని కనిపిస్తుంది. మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ ఆప్షన్ మనం క్లిక్ చేయాలి. ఎప్పుడైతే మనం ఈ ఆప్షన్ క్లిక్ చేస్తామో అప్పుడు డిపార్ట్మెంటల్ టెస్ట్ కు సంబంధించిన సమాచారం ఓపెన్ అవుతుంది. ఇందులో బ్రీఫ్ నోటిఫికేషన్ అని కనిపిస్తుంది. దాంతో పాటు రివైజ్డ్ సిలబస్, లిస్ట్ ఆఫ్ బుక్స్ అలౌడ్, ఇలా పూర్తి సమాచారం కనిపిస్తుంది. మరి దరఖాస్తు చేయాలనుకున్నటువంటి వారు మరి నవంబర్ 3వ తేదీ 2025 లోపు దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేయడానికి అక్టోబర్ 14వ తేదీ నుంచి దరఖాస్తు ప్రక్రియ కూడా ప్రారంభమైంది. మీరు రాసే పేపర్లను బట్టి ఎగ్జామ్ ఫీజు అనేది ఉంటుంది. ఒక్కొక్క పేపర్ కు 500 రూపాయలు ఫీజు చెల్లించాలి. దాంతో పాటు ఎగ్జామ్ ఫీజు 500 చెల్లించాలి. మీరు ఎన్ని పేపర్లు రాస్తే అంత ఫీజు మీరు చెల్లించాల్సిన అవసరం ఉంది. ఇక మరో ముఖ్యమైన విషయం ఏంటి అంటే ఏపీపీఎస్సి విడుదల చేసిన ఈ డిపార్ట్మెంటల్ పరీక్షలకు సంబంధించి 141 పేపర్ కోడ్ కి మరి ఈఓటి అనే ఈ పేపర్ కోడ్ కు సంబంధించిన సిలబస్ మార్చడాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. రివైజ్డ్ సిలబస్ ఫర్ అకౌంట్స్ టెస్ట్ ఫర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ పేపర్ కోడ్ నంబర్ 141 అని చూస్తూ ఉన్నాం. మరి ఈ 141 సంబంధించి మనం క్లిక్ చేయంగానే మనకు మార్పు చేసినటువంటి సిలబస్ అనేది ఓపెన్ అవుతుంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఎవరైతే పేపర్ కోడ్ 141 పరీక్ష రాస్తూ ఉన్నారో అటువంటి వారు మరి గతంలో ఉన్నటువంటి సిలబస్ కాకుండా మారినటువంటి రివైజ్డ్ అయినటువంటి ఈ సిలబస్ ను చూసుకోవాల్సిన అవసరం ఉంది. మరి మొదటగా మనం ఈఓటి ది అకౌంట్స్ టెస్ట్ ఫర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ సిలబస్ చూసినట్టయితే ఫస్ట్ ది ఆంధ్రప్రదేశ్ ఫైనాన్షియల్ కోడ్ చాప్టర్స్ 1 to 8 అండ్ 12 to 14 చాప్టర్స్ మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ది ఆంధ్రప్రదేశ్ ట్రెజరీ కోడ్ పార్ట్ 1, పార్ట్ 2 చాప్టర్స్ 3, 4, 7 అంటే పార్ట్ 1, పార్ట్ 2 లో 3, 5, 7 చాప్టర్స్ ఉంటాయి. పార్ట్ 3 లో 4th చాప్టర్ ఉంటుంది. ది ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ మాన్యువల్ చాప్టర్స్ 1 to 5, 7 and 8 అండ్ ఇంట్రడక్షన్ టు ఇండియన్ గవర్నమెంట్ అకౌంట్స్ అండ్ ఆడిట్ చాప్టర్స్ 1, పార్ట్ బి ఆఫ్ చాప్టర్ 2, 10, 13, 15, 16, 17, 24, 25, 27 and 28. ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా 1950 ఆర్టికల్స్ 148 to 151, 202 to 207, 264 to 293 and 308 to 314. The Andhra Pradesh Pension Code, the Andhra Pradesh Fundamental and Subsidy Rules 2006, the Andhra Pradesh Leave Rules 1933, the Andhra Pradesh State and Subordinate Service Rules 1996, the Andhra Pradesh Travelling Allowance Rules 1996 అంటూ మొత్తంగా ఈ 10 విషయాలను మరి పేపర్ కోడ్ 141 లో
మరి ఇవ్వడం జరిగింది. వాటికి సంబంధించి కొన్ని చిన్న చిన్న మార్పులు చేర్పులు అనేవి ఉన్నాయి. ఆల్మోస్ట్ ఇవే పేపర్స్ ఉన్నప్పటికీ చాప్టర్స్ మనకు ఈ చాప్టర్స్ నుంచి వస్తాయి అంటూ కూడా ఇవ్వడం జరిగింది. మనతో ఈ బుక్ ఉన్నంత మాత్రాన అన్ని మనం చదవాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఏవైతే చాప్టర్స్ పేర్కొన్నారో వాటిని చదివితే వాటి నుంచే మరి పరీక్షలో ప్రశ్నలు రావడం జరుగుతుంది. ఇక నంబర్ ఆఫ్ క్వశ్చన్స్, పేపర్ డ్యూరేషన్, మాక్సిమం అండ్ మినిమం మార్క్స్ కూడా చూస్తూ ఉన్నాం. 141 అనేది మొత్తం ఒక పేపర్ విత్ బుక్స్ పరీక్ష రాయాలి. డ్యూరేషన్ 2 hours ఉంటుంది. మాక్సిమం మార్క్స్ 100, మినిమం అంటే పాస్ మార్క్స్ 40గా ఇవ్వడం జరిగింది. ఈ విధంగా పేపర్ కోడ్ 141 మార్పులు చేర్పులు అనేవి ఉన్నాయి. ఇది ఏపీపీఎస్సి డిపార్ట్మెంటల్ పరీక్షలకు సంబంధించి పేపర్ కోడ్ 141 లో సిలబస్ మార్పుకు సంబంధించినటువంటి సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారం మరి విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.